జాన్ బెన్నీ లింగం గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మెజారిటీలుగా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి విధంగా ఆయన మాట్లాడారా? జస్టిస్ అడగకుండా ఇష్యూని పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం 3 ఛానళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నాయి. ఈ టీవీ ఛానళ్ళు చేస్తున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో, రచ్చ మేం కాదు చేసేది. ఇదిగో మూర్తి, మేం కాదు రచ్చ చేసేది నువ్వు. ఇదివరకట్లాగా కొడితే కొట్టించుకుని వెళ్ళిపోము. మా హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును పరిరక్షించుకునే యుద్ధం మేం చేస్తాం. కత్తులు తీసుకుని సమాజాన్ని భయభ్రాంతానికి గురి చేసేటటువంటి వ్యక్తులు, వాళ్ళ కారు కోతులు మీకు కనబడం. వాటిని గురించి మీరు డిబేట్లు పెట్టరు. మీరు కాదా టీవీ డిబేట్లలో హిందూ సమాజం యావత్తును రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నది. చెప్పు తీసుకుని కొడతాను నా కొడకల్లారా అని చెప్పి మాట్లాడాడు. జాన్ బెన్నీ లింగం గారు మాట్లాడారు అంటే ఇలాంటి మతోన్మాదుల యొక్క వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని కదా, జర్నలిజానికి తగ్గట్టుగా న్యూట్రాలిటీని పోషిస్తూ కాపాడుతూ చాలా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. సిగ్గుతో అందరూ థో అని వస్తారు. ఉత్తమమైన సేవను అందించే ఒక మంచి సర్వీస్ ఓరియంటర్గా ఉన్నాడు. ఆ బాధను కూడా మీ స్వార్థ ప్రయోజనాలకి, మీ స్వలాభాలకి వాడుకుని అక్కడ కూడా మమ్మల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తారా? మీకే కాదు, మాకు కూడా వచ్చు. మళ్ళా కలుద్దాం. క్రైస్తవులందరూ కూడా ఇక్కడ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన మీద ఎటువంటి కుట్ర జరుగుతుంది అనేది విఘ్నత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి. ఈరోజు పనిగట్టుకుని కొన్ని టీవీ ఛానళ్ళు, TV5 ఛానల్, ABN, మహా టీవీ, ఈ ఛానళ్ళు క్రైస్తవులు వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారో, క్రైస్తవ్యాన్ని రెచ్చగొడుతున్నారో, ఇటువంటి వ్యాఖ్యలు సరైనవేనా కాదా ఒకసారి ఆలోచించండి అని చెప్పి సమాజాన్ని ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం విషయంలో పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం, భావోద్వేగాలు చల్లార్చేటటువంటి ప్రయత్నం, మనకి కలిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని గురించి జస్టిస్ అడగకుండా ఇష్యూని పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం 3 ఛానళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నాయి. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి విషయాల మీద ఒక్కసారి మీరు ఫోకస్ చేయాలని నేను మీ అందరికీ కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను మీడియా ఛానళ్ళకు కూడా సవాల్ విసురుతున్నాను. జాన్ బెన్నీ లింగం గారు ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి స్థలానికి వచ్చి వారు ఏం మాట్లాడారో వినండి. ఆయన మాట్లాడిన మాటల్లో కాంట్రవర్సీకి సంబంధించినటువంటి మాటలు ఉన్నాయా, లేకపోతే అంత భావోద్వేగ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేశం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, చట్టాల పట్ల క్రైస్తవుడికి ఎంత నిబద్ధత ఉందో, ఎంత గౌరవం ఉందో దాన్ని గురించి ఆయన ఏ విధంగా మాట్లాడారు అనేటటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఈ వీడియో వినండి. ఒకటేంటంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంటే కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించే వాళ్ళగా కనపడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. క్రైస్తవ్యంలో ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య కోసం బైబిల్ మాకేం నేర్పించింది అంటే సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయడం. మేము ఎలా అడుగులు వేయాలి, మాకు బైబిల్ ఏదైతే నేర్పించిందో ఆ నేర్పించినటువంటి ప్రార్థన గురించి ఏం చెప్పాడు. అక్కడ ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి. రెండవది యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయండి. అంటే క్రైస్తవుల్లో కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు సమస్యల మీద, కొంతమంది న్యాయపరమైనటువంటి యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు, చట్టాలని అమలు చేయవలసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు న్యాయం చెయ్యకపోతే మేము తీసుకునే తర్వాతి స్టెప్ ఏంటి? మాకు దేవుని యొక్క వాక్యం ఏమి నేర్పించింది? న్యాయబద్ధంగా పోరాటం చేయడం నేర్పించింది, అన్యాయంగా కాదు. ఈ దేశ చట్టాలను ఉపయోగించుకుని, న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుని
మాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయం విషయంలో ఖచ్చితంగా మేము యుద్ధం చేస్తాం. ఇదివరకైతే చూసి చూడనట్టు ఊరుకున్నాం. ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఇదివరకు మేము ఉన్నాం. అది లోకుగాను అలుసుగాను తీసుకుని మా మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నాలు దేశంలో విపరీతంగా పెరిగిపోయాయి. కాబట్టి కాలం మారింది, పరిస్థితులు మారాయి. కాబట్టి ఈ దేశ పౌరులందరికీ ఏ న్యాయపరమైనటువంటి హక్కులైతే చట్టం కల్పించిందో, రాజ్యాంగం ఏ హక్కులనైతే పౌరుడికి కల్పించిందో ఆ హక్కుల్ని ఖచ్చితంగా మేము ఉపయోగించుకుంటాము. ఇదివరకట్లాగా కొడితే కొట్టించుకుని వెళ్ళిపోము. మా హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును పరిరక్షించుకునే యుద్ధం మేము చేస్తాం, ఆ అవకాశాన్ని మేము వినియోగించుకుంటాం అని చెప్పారు ఆయన. అర్థమైందండి? ఎవరి మీద? ఆ మీద దాడి చేసేటటువంటి వారి మీద యుద్ధం. ఏ యుద్ధం? కత్తులతోనా? మీరు కత్తులతో అన్నట్టుగా మీ డిబేట్లలో మాట్లాడుతున్నారు కదా. కత్తులు తీసుకుని సమాజాన్ని భయభ్రాంతానికి గురి చేసేటటువంటి వ్యక్తులు, వాళ్ళ కారు కోతులు మీకు కనబడవు. కత్తులతో ప్రమాణాలు చేసే వాళ్ళ యొక్క పద్ధతులు మీకు కనబడవు. వాటిని గురించి మీరు డిబేట్లు పెట్టరు. మేము ఈ దేశం రాజ్యాంగం ఏ హక్కు అయితే ఇచ్చిందో ఆ హక్కుకు సంబంధించినటువంటి విషయంలో న్యాయపరమైనటువంటి యుద్ధం ఖచ్చితంగా చేస్తామంటే మీరు దాన్ని వక్రీకరించి మీ జర్నలిజం తెలివితేటలు చూపించి మీరు కాదా టీవీ డిబేట్లలో హిందూ సమాజం యావత్తును రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నది. ఒక్కసారి ఆయన ఇంకా ఏం మాట్లాడాడో ఒకసారి మీకు విశ్లేషిస్తాను. ఇటువంటి దుస్సంఘటనలను ఉపేక్షించేది లేదు. ఇటువంటి దుస్సంఘటనలు ఉపేక్షించేది లేదు. అంటే మా మీద ఏ దాడైతే జరుగుతుందో ఆ దాడిని ఎంతకాలం విడిచిపెట్టేసాం. పోన్లే, ప్రభు మనకి నేర్పించింది అదే కదా అనేటటువంటి ధోరణిలో విడిచిపెట్టేయడం జరిగింది. ఎక్కడ కేసులు పెట్టలా, చూసి చూడనట్టు కొడితే కొట్టించుకున్నాం, తిడితే తిట్టించుకున్నాం, పడగొడితే పడగొట్టించుకున్నాం. పడగొట్టేవాడికి అన్ని విధాలుగా కూడా ఏ రకమైనటువంటి ఉద్రేకాలకి లోను కాకుండా మమ్మల్ని మేము దేవుని వాక్యం మాకు నేర్పించినటువంటి సంగతులను బట్టి సముదాయించుకుంటూ దేవుడి వైపు చూస్తూ ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళాం. అంటే ఈ దేశ చట్టం, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను కూడా పక్కన పెట్టి ప్రేమతోనే ముందుకెళ్ళాం. ఇక ముందు విడిచిపెట్టాం అని ఆయన చెప్పాడు. విడిచిపెట్టడం అంటే ఏంటి? మా హక్కుల్ని మేము కాపాడుకుంటాం. మా హక్కుల విషయంలో ఖచ్చితంగా మేము వినియోగించుకుని మా మీద దాడులు చేసేటటువంటి వారితో న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తామని ఆయన చెప్పాడు. ఇంకా మీకు విపులంగా కొన్ని మాటలు నేను వినిపిస్తాను. ఎందుకంటే బ్రదర్ అజయ్ క్రైస్తవుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మొట్టమొదలను తిప్పి కొడుతూ ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తా ఉంటున్నారు. మీ ఉడతూపులకి చెంతకాలు రావు. వింటున్నారా? ఇప్పుడు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా అలాగే ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ వ్యాఖ్యల్ని ఒక్కసారి ఆలోచన చేయండి. జాన్ బెన్నీ లింగం గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మెజారిటీలుగా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేటటువంటి విధంగా ఆయన మాట్లాడారా, లేకపోతే సోదర భావంతో కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి వారి మధ్య చీలికలు తీసుకొచ్చి విభేదాలు సృష్టించి మత కల్లోలాన్ని రేపేటటువంటి మతోన్మాదులకి ఆయన ఆ హెచ్చరిక జారీ చేశారా అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించండి. మాకు హిందూ సహోదరులంటే అమితమైనటువంటి గౌరవం. అసలు మాకు క్రైస్తవ్యం, హిందుత్వం, ముస్లింలు అనేటటువంటి భేదాలు మాకు ఉండవు. మాకు వర్ణ వ్యవస్థ ఉండదు. మేము అందరితో మమేకమైపోతాం, అందరినీ కలుపుకుంటాం, అందరినీ ప్రేమిస్తాం, అందరినీ స్వాగతిస్తాం. మాకు విభజించేటటువంటి స్వభావం మా విశ్వాసంలోనే లేదు. మా విశ్వాసంలో
మాకు ప్రభువు నేర్పించింది ఏమిటి అంటే ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని సమానమైనటువంటి దృక్పథంతో చూడడం తప్ప విభజించి మాట్లాడడం మాకు రాదు. అయితే జాన్ బెన్నీ లింగం గారు ఇక్కడ మాట్లాడింది ఎవరిని గూర్చి? మతోన్మాదులకు హెచ్చరిక. మతోన్మాదులారా, చట్టం మాకిచ్చిన హక్కుల్ని ఎంతకాలం వదిలేశాం, మా హక్కుల్ని మేము విడిచిపెట్టాం. రాజ్యాంగం మాకు కల్పించినటువంటి భద్రత ఏదైతే ఉందో ఈ రోజు నుండి ఆ భద్రతను వినియోగించుకుని న్యాయపరమైనటువంటి పోరాటం మీ మీద చేస్తాం. అది మతోన్మాదులకు ఇచ్చినటువంటి హెచ్చరిక. అది మీరేం చేశారు మూర్తి గారు? కొన్ని టీవీ ఛానళ్ళు ఏం చేశాయి? క్రైస్తవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇంత దారుణంగా వక్రీకరిస్తారా? ఎవరిని రెచ్చగొడుతున్నారు? మీకు ఒక వీడియో చూపిస్తాను. దయచేసి దేశ ప్రజలు ఒక్కసారి ఈ వీడియోల విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రవీణ్ పగడాల గారు చనిపోక ముందు ఉన్న సిచ్యువేషన్, అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో హైందవ సోదరుల మధ్య, ముస్లిం సోదరుల మధ్య, క్రైస్తవుల మధ్య విభేదాలు సృష్టించి ఒక రకమైనటువంటి అశాంతి రేగేటటువంటి విధంగా ఎవరెవరు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో, ఎవరెవరు ఏ విధంగా ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని ఉద్రేకతలకు గురి చేసేటటువంటి విధంగా మాట్లాడారో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఒక్కసారి వినాలని నేను కోరుతా ఉన్నాను. ఆ తర్వాత ఈ టీవీ ఛానళ్ళు చేస్తున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో, రచ్చ మేం కాదు చేసేది. ఇదిగో మూర్తి, మేం కాదు రచ్చ చేసేది, నువ్వు నీ మతోన్మాద భావజాలం చేస్తుంది రచ్చ. ఇక్కడ ఆ పెద్దలు కూడా మా ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ జాన్ బెన్నీ లింగం గారు ఏం మాట్లాడారు? దేని గురించి మాట్లాడారు? మతోన్మాదం గురించి మాట్లాడారు. మతోన్మాదాన్ని తీసుకొచ్చి యావత్ హిందూ సమాజం మీద ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పడం తప్పు కదా? ఇది ఎంత దారుణమైనటువంటి వక్రీకరణ! మీరు వినండి. నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను, ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని చేతలు చేసి చూపిస్తాను, ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను. ఇక్కడ ఎవరు మొదలు పెట్టారండి దాడి? క్రైస్తవుల మీద దాడి ఎవరు మొదలు పెట్టారు? ముస్లింల మీద దాడి ఎవరు మొదలు పెట్టారు? ఓచకోత కోస్తానని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మాటలకి ఆ రోజు ఆ మీద కోస్తున్నారు కదా కోతలో, సందర్భం లేని కోతలో, సమస్యను పక్కదారి పట్టించేటటువంటి, డైవర్ట్ చేసేటటువంటి, సమస్యను చాలా చాకచక్యంగా కుయుక్తితో కూడినటువంటి జర్నలిజాన్ని ఉపయోగించి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరి మీద ఈ నేరాలన్నింటినీ కూడా మోపి ఎవరిని తప్పించడానికి మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటిది దేశ ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. అర్థమైంది. ఒకవేళ మా మీద కేసులు పెడితే, ఒకవేళ మీరు తీసుకెళ్ళి లోపల ఏంటని చెప్పేసి మీలాంటి వారు ప్రేరేపిస్తే ఆ గొంతులు ఆగిపోతాయి, మేము సైలెంట్ అయిపోతాం, మేము మాట్లాడకుండా ఉండం, మేము ఈ విషయాల్ని ప్రపంచానికి తెలియచేయకుండా ఉండం అని మీరు అనుకుంటున్నారేమో. నిజాన్ని గురించి నిర్భయంగా మాట్లాడతాం. ఈ దేశ చట్టం మాకు ఏ అవకాశాన్ని అయితే కల్పించిందో ఆ అవకాశాలన్నింటినీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఓచకోత కోస్తామని ఎవరు మొదలు పెట్టారండి? గమనించాలి. ఈ కత్తులు చూపించి తలలు నరుగుతామని చెప్పిన వాళ్ళేమో అసలు వాళ్ళ మీద టీవీ డిబేట్లు ఉండవు. ప్రజాస్వామ్యవాదులు ఈ టీవీ ఛానళ్ళు ఎప్పుడు దీని మీద డిబేట్ పెడతారా? ప్రశాంతంగా ఉన్నటువంటి దేశంలో అల్లకొల్లలో సృష్టించేటటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళని, ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎప్పుడు లోపలేస్తారా అని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే, ఇలాంటి వాళ్ళని గాలికి వదిలేసి ఇలాంటి వాళ్ళు దొరల్లాగా తిరుగుతూ ఉంటే, దేశాన్ని ప్రేమించే వాళ్ళు, చట్టాల్ని గౌరవించే వాళ్ళు, చట్ట సభలంటే మాకు గౌరవం ఉంది, ఎనలేని ప్రేమ ఉంది అని స్టేట్మెంట్లు ఇచ్చేటటువంటి వాళ్ళని లోపలేయండి అని చెప్తారా మీరు? ఇదా మీరు నేర్చిన జర్నలిజం? ఇదా మీకు తెలిసినటువంటి జర్నలిజం? సిగ్గుండాలండి, సిగ్గుపడండి అలాంటి జర్నలిజం చేస్తున్నందుకు. మీకేమైనా ధైర్యం ఉంటే
ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేటటువంటి జర్నలిజం చేయండి. అటువంటి జర్నలిజంతో దేశ ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకోండి, వాళ్ళ మన్నలు పొందండి. అంతేగాని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉన్న టీవీ ఛానళ్ళం అని చెప్పుకునేటటువంటి మీరు, పోలీసు వారు అధికారికంగా ధృవీకరించినటువంటి సీసీ ఫుటేజ్లను విడుదల చేస్తారు. సమస్యను పక్కతో పట్టించేటటువంటి ప్రయత్నానికి సంబంధించి ఎన్ని కుయుక్తితో కూడినటువంటి ఆలోచనలు ఉన్నాయో అలాంటివన్నీ కూడా టెలికాస్ట్ చేసి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేటటువంటి విధంగా టీవీ డిబేట్లు పెట్టి క్రైస్తవులు మరింతగా భయభ్రాంతులకు గురయ్యేటటువంటి విధంగా మీరు వ్యవహరించి ఈరోజు మమ్మల్ని అణిచివేయాలని చూస్తారా? మా మీద నేరం వేయాలని చూస్తారా? ఇలాంటి వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేస్తారా? ఇది ఎక్కడ న్యాయం? చూడండి, ఒక్కొక్కడికి తలలు లేచిపోతాయి. ఏదో రాజ్యాంగం అంటున్నారు, నా దగ్గర రాజ్యాంగాలు గీజ్యాంగాలు చట్టాలు నడవాయి. సెక్యులరిజమైన ఎవరైనా అంటే చెప్పు తీసుకొడతారా కొడకల్లారా? ఎవరైనా సెక్యులరిజం అంటే చెప్పు తీసుకుని కొడతాను నా కొడకల్లారా అని చెప్పి మాట్లాడాడు. దేశంలో ఉన్న రాజకీయ నాయకులనండి, రాజకీయ నాయకులనే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతకనివ్వరన్నమాట. ప్రజాస్వామ్య దేశంగా ఈ దేశం ముందుకెళ్ళడం అంటే వీళ్ళకి ఇష్టం లేదన్నమాట. వీళ్ళు రాజకీయ నాయకులను తిడతారు, పోలీస్ అధికారుల మీద దాడులు చేస్తారు, వీళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారు, వీళ్ళు చట్టసభల్లో చట్టాలు చేసేటటువంటి వ్యక్తుల మీద విరుచుకుపడతారు. వీళ్ళకి దేశ రాజ్యాంగం అంటే గౌరవం లేదు, దేశ చట్టం అంటే గౌరవం లేదు. ఇలాంటి వాళ్ళు ఎంత ప్రభుత్వ వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక స్లోగన్స్ ఇచ్చి దేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని కొన్ని వర్గాల మీద దాడికి పురికొల్పి ప్రేరేపించేటటువంటి వ్యక్తుల్ని, అలాంటి వ్యక్తుల మీద ఇచ్చేటటువంటి కంప్లైంట్లని మీరు పట్టించుకోరు. అధికారుల్ని మిమ్మల్ని తిట్టినా పట్టించుకోరు మీరు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినా పట్టించుకోరు మీరు. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానాల్ని, న్యాయమూర్తుల్ని సహితం అవలేలగా వీళ్ళు తిడుతూ ఉంటే, తప్పుడు సంకేతాలు ఇస్తూ ప్రజల్లో ఉద్రేకతల్ని రేపి చట్టం మీద గౌరవం లేకుండా చేసి, న్యాయమూర్తుల మీద గౌరవం లేకుండా చేసే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అసలు వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం అంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందండి. అసలు మీడియా వాళ్ళకి ఇలాంటి విషయాలు కనబడకపోవడం మరీ విడ్డూరంగా ఉందండి. చూడండి ఒకసారి ఈ వీడియోలు మీరే. బోకడా బైబిల్ పబ్లిక్ లో చెప్తా, బోకడా బైబిల్ చేసినట్టు బోకడా బైబిల్ క్రైస్తవ బొక్క. ఈడేదో పెద్ద బ్రిటిష్ వాడు పుట్టినట్టు క్రైస్తవ బొక్క తోలు తీసేస్తాం. క్రైస్తవ మాట ఇస్తారంటే యేసు బొమ్మలు ఏమున్నా వచ్చపోయాలి, ఎందుకంటే ఆ బొమ్మలో యేసు లేడు కాబట్టి. నీ ఆదేశం ఏమైనా మాకు చెప్తారా? పర్యావరణం మీరు బాంబులు కాల్చండి. ఎప్పుడు కాలుస్తారు? సంవత్సరానికి ఒకసారి కాలుస్తాం. అంటే రేపు పొద్దున్న శివరాత్రి వస్తుంది, జాగారం 2 గంటలు చేయాలి, ఈడే చెప్తాడేమో. ఫస్ట్ గా పెళ్ళయింది, ఎంతసేపు చేయాలి అని తీసుకుపోతాం. సుప్రీంకోర్టు లేదు, అది పొగుడు లేదు, చెప్పు తీసుకుపోతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండు. మేము పనులను పెట్టుకున్నాం, పనుల్లో ఉండాలి. మన దేశము, మన ధర్మం. క్రైస్తవులకు ప్రాబ్లమ్స్ వస్తే జెరూసలం దొబ్బేయచ్చు, సాహెబ్లకు ప్రాబ్లం వస్తే ఆఫ్ఘనిస్తాన్ కో పాకిస్తాన్ కో దొబ్బచ్చు. మనం ఎక్కడికి వెళ్తాం? తొక్కలో కోర్టు. వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఉంటే దండం, లేకపోతే పిండమే. విన్నారు కదా మూర్తి గారు? కళ్ళు పెద్దవి చేసుకునే చెవులు తెరుచుకుని వినండి మీరు. క్రైస్తవులు ఈ దేశంలో ఎప్పుడైనా దేశ అత్యున్నత న్యాయస్థానాలను గూర్చి అవమానకరంగా మాట్లాడారా? తొక్కలో కోట్లు అన్నారా? ఆలోచించండి ప్రజాస్వామ్యవాదులారా. దేశాన్ని ఇలాంటి మతోన్మాదులు ఎటువైపు తీసుకెళ్తున్నారు? జాన్ బెన్నీ లింగం గారు మాట్లాడారు అంటే ఇలాంటి మతోన్మాదుల యొక్క వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకుని కదా. మాకు హిందూ సమాజం మీద అమితమైనటువంటి ప్రేమ ఉంది. ఇదిగో ఇలాంటి వాళ్ళంటే బాధ ఉంది. ఆ బాధ ఏ విధంగా మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చింది అంటే, మాకు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ద్వారా
రాజ్యాంగం ద్వారా ఏ హక్కులైతే కల్పించిందో ఆ హక్కుల్ని వినియోగం చేసుకుని ఎలాంటి మతోన్మాదులతో యుద్ధం చేయాలనేటటువంటి భావన వ్యక్తం చేస్తూ ఇలాంటి మతోన్మాదులకి ఆ రోజు మీడియా ముఖంగా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అటువంటి మాటల్ని హిందూ సమాజం మీదకి తిప్పుతారా? హిందూ సమాజాన్ని మీరు రెచ్చగొడతారా? ప్రశాంతంగా ఉన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవుల మనోభావాలు ఉద్రేకతలకు గురయ్యేటటువంటి విధంగా టీవీల్లో మీరు డిబేట్లు పెడతారా? మీరు పెట్టిన డిబేట్ హిందూ సమాజాన్ని రెచ్చగొట్టినట్లేదా? వినండి, నేను వినిపిస్తాను. ఊచకోత కోస్తాను, నేను రౌడీని, నేను గుండాని, నేను మూర్ఖుణ్ణి, నాతో ఎవరో పెట్టుకోవద్దు, 5 నిమిషాలు బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోస్తాను, నేను అక్కడి నుంచే వచ్చాను అన్న వ్యక్తికి ఏ సెక్షన్ వర్తిస్తాయి? ఏం చేయాలి? అంటే ఊచకోతకు వస్తానంటూ ఒక రిలీజియన్ ని కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. Yes. అది చాలా అబ్జెక్షనబుల్. ఇప్పుడు పర్టికులర్ గా ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మాట్లాడే రిలీజియన్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ఇన్ మెజారిటీ ఇన్ అవర్ కంట్రీ. అలా ఒక మెజారిటీలో ఉన్న ఒక రిలీజియన్ ని ఇష్టానుసారంగా మాట్లాడి మరి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయటం కోసం, వాళ్ళకు ప్రొవకేషన్ ఇవ్వడం కోసం మీరు మాట్లాడారు. ఏం చెప్పిస్తున్నారు మీరు టీవీ ఛానల్లో? ఈ డిబేట్ దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి ప్రతి ప్రజాస్వామ్య వాది కూడా ఈ డిబేట్ని ఒక్కసారి పునఃపరిశీలన చేయండి. ఆయన లైవ్లోకి తీసుకున్నటువంటి ఆ అడ్వకేట్తో ఏం మాట్లాడిస్తున్నాడు ఆయన? ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీల మనోభావాల్ని కించపరిచేటటువంటి విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు అని మాట్లాడిస్తున్నాడు కదా. ఎంత నీచమైనటువంటి వక్రీకరణ అండి ఇది! ఎంత దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యానాలండి ఇవి! ఇటువంటి టీవీ ఛానళ్ళ డిబేట్లని ఎందుకు న్యాయస్థానాల్లో మనం సవాల్ చేయకూడదు? జాన్ బెన్నీ లింగం గారు హిందుత్వాన్ని గురించి మాట్లాడారా? మతోన్మాదం గురించి వ్యాఖ్య చేశాడు ఆయన. ఆయన వీడియోలో మరొకసారి వినండి. క్రైస్తవుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మతోన్మాదులను తిప్పి కొడుతూ ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తా ఉంటున్నారు. మీ ఉడత ఊపులకి చెంతకాలు రావు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారండి? హిందూ సమాజాన్న మతోన్మాదులను గురించి మాట్లాడారు. మీరు టీవీ డిబేట్లో ఏమని చెప్పిస్తున్నారు? ఈయన దేశంలో మెజారిటీలుగా ఉన్నటువంటి ఒక జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. మీరు టీవీ డిబేట్లో చెప్పించడం ఎంత దారుణం, ఎంత హేయమైనటువంటి చర్య ఇది! సమాజాన్ని మీరు రెచ్చగొడుతున్నారా? మీ టీవీ ఛానళ్ళ డిబేట్ల రూపంలో సమాజాన్ని మీరు పక్కదావు పట్టించి మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం టాక్టికల్గా మీరు చేయిస్తున్నారు. నిజంగా హిందువులు పరిస్థితుల్ని బాగుగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి మీలాంటి వాళ్ళ వ్యాఖ్యలు విని రెచ్చిపోకుండా మీ జర్నలిజం ముసుగులో ఉన్న మతోన్మాదాన్ని వాళ్ళు కనిపెట్టారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర మతాల పట్ల మీకెంత సంస్కారం ఉందో, మీకెంత బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం ఉందో దాన్ని సమాజం బాగా అర్థం చేసుకుంది కాబట్టి ఈ క్రైస్తవుల మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడిని పక్కదోవ పట్టించడానికి మీరు ఎంత తెలివిగా కుయుక్తితో కూడినటువంటి జర్నలిజం చేస్తున్నారో తెలుగు సమాజం అంతా కూడా అర్థం చేసుకుంది. మీ 3 ఛానళ్ళ మాటలు నమ్మేటటువంటి వాళ్ళు లేరు. ఈరోజు జర్నలిజం విలువలు పెంచుకోండి. జర్నలిజానికి తగ్గట్టుగా న్యూట్రాలిటీని పోషిస్తూ కాపాడుతూ చాలా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ఈ దేశంలో క్రైస్తవులు ప్రభుత్వ ఆస్తుల్ని ఎప్పుడు నష్టపరచలేదు, ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేయలేదు, న్యాయమూర్తుల మీద తిరుగుబాటు చేయలేదు, చట్టాల మీద తిరుగుబాటు చేయలేదు, అదేవిధంగా పోలీస్ అధికారుల మీద తిరుగుబాటు చేయలేరు. ప్రభుత్వం అంటే మాకు ఎంతో గౌరవం, అధికారులంటే గౌరవం, చట్టాలంటే గౌరవం, రాజ్యాంగం అంటే గౌరవం, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే గౌరవం. గౌరవం లేని వాళ్ళు మతోన్మాదులు. మీకేమైనా ధైర్యం ఉంటే ఆ మతోన్మాదం మీద టీవీ డిబేట్ పెట్టండి.
మీరు విశ్వసనీయతతో కూడిన జర్నలిజం చేస్తున్నటువంటి వ్యక్తిని మీరు అనిపించుకుంటే పెట్టండి డిబేట్. ప్రజాస్వామ్య విలువలు పెంచేటటువంటి మాటలు మాట్లాడండి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటటువంటి వ్యక్తులకి వత్తాసు పలికేటటువంటి జర్నలిజం చేయబాకండి. సిగ్గుతో అందరూ థో అని వస్తారు. సిగ్గు తెచ్చుకోండి. అక్కడ జాన్ బెన్నీ లింగం మాట్లాడింది మతోన్మాదాన్ని గూర్చి మాట్లాడితే మీరు హిందువులను రెచ్చగొట్టేటటువంటి డిబేట్లు చేయిస్తారా? దయచేసి ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి మనిషికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛలో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒక మాటని దురుద్దేశాన్ని ఆపాదించేటటువంటి విధంగా కూడా మాట్లాడచ్చు. కానీ విఘ్నత కలిగినటువంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావులు ఆ మాటల్లో భావాలను అర్థం చేసుకుంటారు. ఇలాంటి తెంగరోళ్ళందరినీ జర్నలిస్టులుగా పెట్టి టీవీ డిబేట్లు చేయిస్తే దేశంలో కుమ్ములాట తప్ప ఏమీ ఉండదు. కాబట్టి మా భావాన్ని మీరు అర్థం చేసుకుంటారని మరొకసారి తెలియజేస్తున్నాం. తర్వాత ఆయన ఇంకో మాట కూడా చెప్పారు జాన్ బెన్నీ లింగం గారు. మేము ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఖబర్దార్, మీరు ఎక్కడుంటారో ఆలోచన చేయండి. ఆ మాట వెంటే ఆయన మాట్లాడిన మాట ఏంటి? మేము ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఖబర్దార్ అన్నారు. కన్నెర్ర చేస్తే అంటే మాకు ప్రార్థన చేయడం నేర్పించింది బైబిల్, మాకు న్యాయపరమైనటువంటి యుద్ధం చేయడం నేర్పించింది బైబిల్. మతోన్మాదులారా, మేమొక్కసారి కన్నెర్ర చేస్తే ఖబర్దార్ అన్నారు. అంటే ఎవరిని ఉద్దేశించి? మతోన్మాదులను ఉద్దేశించి. కన్నెర్ర చేస్తే, కన్నెర్ర చేస్తాను వేరు, కన్నెర్ర చేస్తే వేరు. అర్థమైందండి? మాటల్లో ఉన్నటువంటి డిఫరెన్స్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. కన్నెర్ర చేస్తే, కన్నెర్ర చేస్తున్నాను, ఎంత తేడా ఉందండి? చేస్తే అనే మాటలో చెయ్యాలనేటటువంటి ఇంటెన్షన్ ఉన్నట్టు కాదు, చేస్తాను అంటే ఇంటెన్షన్ ఉన్నట్టు. కన్నెర్ర చేస్తే అనే మాటల్ని మీరు ఎలా వక్రీకరిస్తున్నారు? హిందూ సమాజం మీదకి ఈ మాటల్ని ఏ విధంగా మీరు తీసుకెళ్తున్నారు? ఒకసారి ఆలోచించండి. రెండవది, మా బైబిల్ అది నేర్పించలా, కానీ మా బైబిల్ మాకు అది నేర్పించలా అన్నారు. ఏమండి మూర్తి గారు, మరీ మీరు ఎంత వెర్రితనంగా ఆలోచించి, వెర్రి కాదులేండి, మీరు కొర్రిబెట్టాలనేటటువంటి ఆలోచనతో ఈ తొర్రి మాటలు, తొండి మాటలన్నీ కూడా మీరు ఉపయోగించి వాడుతున్నారనేటటువంటి విషయం క్రైస్తవ సమాజానికి అర్థమైంది, ప్రజాస్వామ్యవాదులకు కూడా అర్థమైంది. ఎందుకండి? జర్నలిజాన్ని విడిచిపెట్టేయండి. మీరు కూడా ఈ మాట్లాడారు కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా, ఏమండి మతాలకు వ్యతిరేకంగా మాట్లాడారు కదా, వాళ్ళు వేసుకున్నటువంటి చొక్కాలు మీరు కూడా వేసుకుని మీరు కూడా ఆడలాగా దిగండి. అర్థమైందా? ఎందుకు? చక్కని షూటు, కోటు, అర్థమైందా, వేసుకుని ఈ జర్నలిజం ముసుగులో మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి వ్యాఖ్యానాలు, టీవీ డిబేట్లు ఎందుకండి? మాటల అర్థాల్ని మార్చేసేటటువంటి జర్నలిజం ఎందుకు? ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద న్యాయపరమైనటువంటి పోరాటం ఖచ్చితంగా చేయాలి. ఆయన ఏమన్నారండి? మా బైబిల్ మాకు అది నేర్పించలా. ఏం నేర్పించలా? కన్నెర్ర చేయడం నేర్పించలా. కన్నెర్ర చేస్తే, కానీ మా బైబిల్ మాకు అది నేర్పించలా. అంటే కన్నెర్ర చేస్తామనా, ఎర్ర చేయమనా? నేర్పించలేదు అన్నారంటే మేము కన్నెర్ర చెయ్యం అని అర్థమైందండి. తర్వాత ఇంకో మాట కూడా, మేము చట్టాలను గౌరవిస్తున్నాం, చట్టాలకు లోపడ్డాం. ఆ క్రైస్తవానికి మంచి జరగబోతే, ప్రవీణ్ గారికి న్యాయం జరగబోతే ఎంతకైనా తెగించలేక మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన ఏమన్నారు? మేము చట్టాల్ని గౌరవిస్తున్నాం. మొట్టమొదటి మాట కన్నెర్ర చేస్తే అని మా బైబిల్ మాకు అది నేర్పించలేదు, మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం. ఒక క్రైస్తవుడు తీవ్రమైనటువంటి భావోద్వేగానికి లోనైనటువంటి సందర్భంలో కూడా తనను తాను సముదాయించుకుని చట్టం పట్ల తనకున్నటువంటి గౌరవాన్ని గుర్చి అంత బాహాటంగా గొంతు చించుకుని నాకు చట్టం అంటే గౌరవం ఉంది అనేటటువంటి
హెచ్చరిక మతోన్మాదులకు ఎంత బాధ్యతాయుతంగా ఆ మెసేజ్ ఇస్తున్నాడు అనేటటువంటిది మీ ఆలోచనకి, మీ బుర్రకు తట్టలేదా? మా మీద మీ వెర్రి వ్యాఖ్యానాలు మమ్మల్ని ఇంకా దిగజార్చేటటువంటి ప్రయత్నం చేయడానికా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆ 3 టీవీ ఛానళ్ళు డిబేట్లు? దయచేసి ఇటువంటి దుశ్చర్యలు సమాజంలోనికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేయబాకండి. నవ్వులు పాలవుతారు, విలువలు లేనటువంటి వ్యక్తులుగా మారిపోతారు. ఆయన అంత బాహాటంగా మాకు చట్టం మీద గౌరవం ఉందని చెప్తున్నాడే, ఆయన ఇచ్చినటువంటి ఆ సందేశంలో ఆయన ఎవరిని హెచ్చరిక చేశాడు అంటే మతోన్మాదులను హెచ్చరిక చేశాడు. నా ప్రియమైనటువంటి హిందూ సోదరులను కాదు, హిందుత్వం మీద అమితమైనటువంటి గౌరవం ఉంది. ఈ పనికిమాలిన సోషల్ మీడియా వచ్చిన తర్వాత అమాయకులైనటువంటి హిందూ సహోదరుల్ని మాయ చేసి మభ్య చేసి ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు అన్నట్టుగా లేని భయాన్ని ఈ దేశంలో క్రియేట్ చేసి వాళ్ళ జేబులు నింపుకోవడానికి, కొందరు తమ అధికార దాహాన్ని తీర్చుకోవడానికి ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు ఎంతటి దుస్థితి రాష్ట్రాల్లో దాపురించింది. మన కర్మ ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మతాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడేటటువంటి సంస్కృతి ఈ భారతదేశంలో మొదలైంది. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ఒక రాజకీయ నాయకుడు కానివ్వండి, చట్టాలు చేసేటటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబంలాగా చూడాలి. మతాల వారీగా చూసేటటువంటి ఏ రాజకీయ నాయకుడైనా ఈ దేశానికి ప్రమాదమే. భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ మతాల వారీగా, కులాల వారీగా కాకుండా భారతీయ పౌరులుగా చూసేటటువంటి రాజకీయం చేసేవాడు, అలాంటి వాడే నిజమైన రాజకీయ నాయకుడు, అటువంటి వాడే ప్రజాస్వామ్యవాది, అటువంటి వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజలందరికీ న్యాయమైనటువంటి పరిపాలన ఇవ్వగలిగిన వాళ్ళు. దేశ ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాలి. ఈరోజు అటువంటి పరిస్థితులు దేశంలో కనబట్టలేదు. ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు జాతుల మధ్య కొందరు వ్యక్తులు ఎటువంటి విద్వేషాల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటటువంటిది సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. ఎన్నో వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, ఎన్నో వీడియోస్. బహిరంగ స్టేట్మెంట్లు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాళ్ళు, ఎంపీలు ఇచ్చినటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల ఎంపీలు ఇచ్చారు, అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు మాట్లాడితే చర్యలు ఉండవు, డిబేట్లు ఉండవు. ఇదా ప్రజాస్వామ్యం అంటే? ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి జర్నలిజం చేయబాకండి, సిగ్గు తెచ్చుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా మీద జరుగుతున్నటువంటి ఈ దాడి ఏదైతే ఉందో ఒకసారి మనసును పెట్టాలని సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. మా మీద ఈ దాడి ఇప్పుడు కొత్తగా ప్రారంభమైంది కాదు, ఎప్పటి నుండో మా మీద ఈ దాడి ప్రారంభమైంది. కానీ ఎప్పటి నుండి ప్రారంభమైనప్పటికీ కూడా ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో క్రైస్తవుడు సేవ చేసేవాడుగానే ఉన్నాడు. క్రైస్తవుడు ప్రపంచాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. క్రైస్తవుడు తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి శాంతి సమాధానాల్ని బోధించేవాడుగా ఉన్నాడు. క్రైస్తవుడు ఈ దేశ అభివృద్ధికి నిజమైన సేవ చేసే, ఉత్తమమైన సేవను అందించే ఒక మంచి సర్వీస్ ఓరియంటర్గా ఉన్నాడు. అలాంటి క్రైస్తవుడి మీద మీ ప్రతాపం, మంచి చేసేవాడి మీద మీ ప్రతాపం, మంచి చేసేవాడినా చెడ్డగా చూపించేటటువంటి ప్రయత్నం చేయడం. ప్రవీణ్ పగడాల గారిని ఆయన చనిపోయి తెలుగు క్రైస్తవులందరూ శోక సముద్రంలో ఉంటే ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, అవమానిస్తూ, క్రైస్తవ్యాన్ని మరింత అవమానానికి గురయ్యేలాగా చేసింది మీ టీవీ ఛానల్ కదా. మా బాధలో మమ్మల్ని ఆదరించాల్సింది పోయి, మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి, ఆ బాధను కూడా మీ స్వార్థ ప్రయోజనాలకి, మీ స్వలాభాలకి వాడుకుని అక్కడ కూడా మమ్మల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తారా? ఈ TV5 మూర్తి గారు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. జాన్ బెన్నీ లింగం వైసీపీ పార్టీ లీడర్గా వచ్చాడు, అక్కడికి క్రైస్తవుడిగా వచ్చాడా? వేలాది మంది రాజమండ్రి వచ్చారు క్రైస్తవ నాయకులు.
పార్టీ కండవాలతో వచ్చారా? పార్టీల భావజాలంతో వచ్చారా? క్రైస్తవ్యానికి ఇబ్బంది కలిగిందని వచ్చారా? క్రైస్తవులు ఏ పార్టీలో ఉన్నా అల్టిమేట్గా క్రైస్తవ్యానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు క్రైస్తవ్యం పక్షంగా మాట్లాడడానికి వస్తారు తప్ప పార్టీల కోసం మాట్లాడడానికి రారు. క్రైస్తవుడు మాట్లాడవలసి వస్తే పార్టీల ప్రెస్ మీట్లలో మాట్లాడతారు. పార్టీ కోసం, పార్టీల్ని కాపాడడానికి పార్టీ పరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు మాట్లాడతారు. మీరు కూడా అదే కదా చేసేది. కానీ క్రైస్తవులు క్రైస్తవ్యంలో ఏదైనా సమస్య వస్తే పార్టీలకు కొమ్ము కాయడానికి వచ్చి మాట్లాడరు. అంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని ఏదో ఒక పార్టీకి అంటగట్టేసేసి, ఇదిగో వాళ్ళు ఇంత రచ్చ చేస్తున్నారు, ఇక్కడ ఏమీ లేదు అని ప్రజల్ని నమ్మించేటటువంటి కుయుక్తితో కూడినటువంటి జర్నలిజం చేయబాకండి. సమాజం అంత వెర్రోళ్ళేం కాదు. అర్థమైందా? ఇప్పటికైనా తెలుసుకోండి. మీకే కాదు, మాకు కూడా వచ్చు. మళ్ళా కలుద్దాం.